వరల్డ్, నా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. నిన్న మనకి వర్షాకాలం వచ్చిన తర్వాత ఉరుకుల పరుగులతో గోదావరి మహాతల్లి ప్రవహించే విధానం, భద్రాచలం దగ్గర 3వ ప్రమాద సూచిక వేయడం చూస్తూ ఉంటే ఒక్కసారి ఆనందం పొంగిపోయిందండి. ప్రమాద సూచికకి ఆనందం పొంగడం ఏమిటి అని అనుకుంటారేమో. అంటే ఎండాకాలంలో నీళ్లు లేక నగర ప్రజలే కాదు, పంటలు వేస్తున్న రైతులు, చిన్న చిన్న ఊర్లలో ఉన్న ప్రజలు కూడా చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఆ గంగమ్మ తల్లి ఉరకలు వేస్తూ ప్రవహిస్తూ ఉంటే ఆ ఆనందం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నాకు వర్షాకాలం రాగానే వర్షంతో పాటు నదులు పొంగి ప్రవహించడం అనేది, వినడం, చూడడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. నేను వర్షాకాలంలోనే చార్ధామ్ యాత్రని చేసినప్పుడు, బద్రీనాథ్ వెళ్తున్నప్పుడు త్రూఅవుట్ మా ప్రయాణంలో ఎడమవైపు ఆ గంగమ్మ తల్లి ఉరకలు వేస్తూ నురగలతో పరుగులు పెట్టడం అనేది చూస్తూ చూస్తూ ఎంత తరించిపోయానో నేను చెప్పలేను. నాకు అప్పుడప్పుడు స్త్రీమూర్తిని నదితోనే పోల్చాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిలకడగా ఉరుకులు పరుగులతో ప్రవహించే నది లాంటిది స్త్రీమూర్తి. ఎన్ని అడ్డంకులు వచ్చినా అస్సలు ఆగదు. అలాగే ఎత్తుపల్లాల్ని కూడా సమానంగా తీసుకుంటూ ముందుకు వెడుతుంది. రాళ్ళు రప్పలు ఏవి తగిలినా నొప్పి అనుకోదు, ప్రవాహాన్ని ఆపదు. అలాగే తనలో కలిసిన చెత్తని ఏమాత్రం స్పేర్ చెయ్యదు. తనతో పాటు తీసుకొని వెళ్ళి అక్కడ శుభ్రాన్ని మాత్రమే మిగులుస్తుంది. ఒకవేళ తనకి దారి సుగమం కాలేదనుకోండి, కొత్త దారి వెతుక్కుంటుంది. అంటే నదీ ప్రవాహం కొత్త మార్గంలో వెళ్ళినట్టుగా శ్రీమూర్తి కూడా కొత్త ప్రవాహంలో ఈదుకుంటూ వెళ్తుంది. అంతేకాదండి, తన గమ్యం ఏంటో నదిలాగే స్త్రీమూర్తికి కూడా తెలుసు. అంటే తను ఎక్కడి వరకు ప్రయాణించాలి, ఎక్కడ కలవాలి అన్న విషయం కూడా స్త్రీమూర్తికి అర్థమైనట్టుగా నదిని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదండి, నదులు ఎప్పుడు పొంగాలి, ఎప్పుడు ముంచాలి, ఎప్పుడు తగ్గాలి, ఇవన్నీ నదికి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు కదా. అలాగే స్త్రీమూర్తి జీవితంలో కూడా మాట ఎప్పుడు జారాలి, మాట ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎవరిని అనాలి, ఎవరిని ప్రేమతో అక్కున చేర్చుకోవాలి, ఈ విషయాలు కూడా స్త్రీమూర్తికి నదీమ తల్లిలాగే తెలుస్తూ ఉంటుంది. ఇంకో విషయం అండి, ఆఖరికి తన గమ్యం చేరుకొని సముద్రుడిలో కలిసినప్పుడు ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అలాగే తన స్త్రీ కూడా తన జీవితంలో తాను ఏం సాధించాలనుకుందో అది సాధించిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రశాంత జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఉన్న తృప్తి, ఆనందం ఆ కళ్ళల్లో మనం చూసి తీరాల్సిందే. అందుకే పెద్దలని చూస్తూ ఉంటే మనకి ఒక గౌరవం, నదిని చూసినంత భక్తి, వారు లేకపోతే జీవితం ఉండదేమో అన్న తృప్తి, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలండి, స్త్రీమూర్తి గురించి ఇంత బాగా చెప్పావు వసుంధర, కానీ స్త్రీమూర్తి వెనకబడిపోవటం లేదా అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది. ఎక్కడా వెనకబడిపోలేదండి, కానీ తన ఆరోగ్య జాగ్రత్త విషయంలో వెనక పడుతోందేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇంటర్నేషనల్ క్యాన్సర్ కౌన్సిలర్గా ఉన్న నేను ఎప్పుడైనా ఒక క్యాన్సర్ పేషెంట్ నా ఫోన్ నంబర్ని కొత్తగా తీసుకొని నాకు ఫోన్ రింగ్ అయితే మనసు మెల్లిపెట్టినంత బాధ కలుగుతుంది. ఎందుకంటే సంవత్సరం పాటు క్యాన్సర్ ట్రీట్మెంట్లో నడవాల్సిన అవసరం ఆ స్త్రీమూర్తికి వచ్చింది అని నాకు చాలా బాధ వేస్తుంది. ఒక్క విషయం అండి, అన్ని విషయాల్లో స్త్రీమూర్తి ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది, ఎంతో నిర్ణయాలు తీసుకుంటుంది. కుటుంబ సౌఖ్యం కోసం, పిల్లల కోసం, తనకన్నా ఇతరుల కోసం ఎంతో శ్రమించి తన జీవితాన్నే ఖర్చు చేస్తుంది. కానీ తన కోసం తను అరగంట ఆలోచించడానికి సమయం వెచ్చించదు.
ఇక్కడే నాకు బాధ వేస్తుంది. ప్రతి స్త్రీమూర్తి నదిలాగా ఉరుకులు పరుగులు పెట్టి గమ్యం చేరినట్టుగానే తన ఆరోగ్య విషయంలో కూడా అత్యద్భుతమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఈ కాలంలో ఉంది. ఒకప్పుడు చక్కటి ఆహారం, ప్రశాంతమైన జీవితం, అలాగే చక్కటి పొల్యూషన్ లేని సొసైటీలో మనం బతికాం. కానీ ఇప్పుడు అన్ని రకాల టెన్షన్స్ ఉన్నప్పుడు మన మీద మనం శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి అంటే మనని మనం గమనించుకోవడం, ఇంకేం అవసరం లేదండి. మనని మనం గమనించుకోవడం. క్యాన్సర్కి ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. మనలో మార్పులు 1 year నుంచి రావడం మొదలవుతుంది. ఆ మార్పుల్ని మనమే గమనించుకోవాలి. అంటే శారీరక మార్పు, ఆహార మార్పు, మన సైకలాజికల్ మార్పులు, చిరాకు, కోపం, ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. ఈ విషయాలు గమనించుకుంటే, వాటిలోని చేంజెస్ని మనం చూసుకుంటే తప్పకుండా అలర్ట్ అవుతాం. ఇది నా సలహా. నదీమ తల్లి లాంటి స్త్రీమూర్తి తన ఆరోగ్యం గురించి, తన ఆరోగ్యంలోని ఎత్తుపల్లాల గురించి ఆలోచించకపోతే ఆ కుటుంబం ఏమవుతుంది అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు తన గురించి తను తప్పకుండా ఆలోచించుకోవాలి. మరి మీరేమంటారు? वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।